హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 2026లో టెట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ ద్వారా సిస్టమ్స్ ఉంటే లేకపోతే ల్యాప్టాప్స్ ఉంటే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఇంటి ద్వారానే అనేది నేను చెప్తాను. అండ్ అంతేకాకుండా టెట్ క్వాలిఫై కాకుండా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగేటటువంటి టీచర్స్కి కూడా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను రెండు రకాలుగా పద్ధతుల ద్వారా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ఫీజ్ పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం వీటన్నిటి కూడా తర్వాత వీడియోలో చెప్తాం. సో ఫీజ్ పేమెంట్ దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజీకి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ మధ్యలో కంటిన్యూ కావచ్చు. సో ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పేమెంట్ అయిన ప్రాబ్లం అయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని కూడా చెక్ చేసుకోమని చెప్తుంది. సరే, దీన్ని క్లోజ్ చేద్దాం. మనకు హోమ్ పేజ్లో కూడా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, యాజ్ పర్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్ ఆర్ నో. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ పేపర్, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు పేపర్ 1కి అప్లై చేస్తారా, పేపర్ 2కి అప్లై చేస్తారా, బోత్ పేపర్కి అప్లై చేస్తారా అనేది సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్షన్ చేసుకోండి. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, ఇదిగోండి ఇక్కడ ఆర్ యూ యాజ్ ఎ వర్కింగ్ టీచర్ అంటుంది. మీరు ఏమన్నా టీచర్గా ఉద్యోగం చేస్తున్నారా అడుగుతున్నారు. సో అందులో ఎస్ కనుక క్లిక్ చేస్తే ఇద్దరికి కలిపి చెప్తానండి. సో టీచర్ వాళ్ళకి చెప్తాను, నాన్ టీచర్ వాళ్ళకి ఇద్దరికి కలిపి చెప్తాను. చూడండి, సో ఇక్కడ ఎస్ అని కనుక మనం క్లిక్ చేసినట్లయితే సో పక్కన కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. ఇదిగోండి, ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అని అంటే కనుక స్కూల్ మేనేజ్మెంట్ ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూలా లేకపోతే ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూలా అని అడుగుతుంది. అది మీకు తెలుసు టీచర్ వాళ్ళకైతే. నేను టీచర్ వాళ్ళ గురించి ప్రస్తుతానికి చెప్తాను, రెగ్యులర్ వాళ్ళ గురించి ఇది వీళ్ళది క్లోజ్ చేసినాక చెప్తాను. చూడండి, సో గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ అయితే కనుక సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ నుంచి మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో మీకు తెలుసు గవర్నమెంట్ టీచర్ వాళ్ళైతే. ఓకే, సో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా. అండ్ పక్కనే ఏ డిస్టిక్లో ప్రజెంట్ మీ ఉద్యోగం చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ డిస్టిక్ చూజ్ చేసుకోండి. మీకు తెలుసు అవన్నీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసండి. ప్రజెంట్ ఆర్ యూ టీచర్ అని అంటే కనుక. తర్వాత మీ యొక్క స్కూల్ ఏ మండలంలో ఉంది అండ్ స్కూల్ పేరేంది అనేది కూడా ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఆ పైన సెలెక్షన్ చేసుకున్న ఎగ్జామ్ పేపర్కి సంబంధించి క్వాలిఫికేషన్, మీరు చదువుతున్నారా పాస్ అయ్యారా అని అడుగుతుంది. సో చదివితే పాస్ అయితే ఐ హ్యావ్ పాస్డ్ అని రిలవెంట్ సబ్జెక్ట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని పెట్టేసుకోండి, లేదంటే పర్సింగ్ అంటే పర్సింగ్ అని పెట్టేసుకోండి. ఓకే, తర్వాత హ్యావ్ యూ గాన్ త్రూ ద నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అంటే ఈ నోటిఫికేషన్ చదువుకొని మీరు అప్లికేషన్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఎస్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో తర్వాత పేమెంట్ గేట్వే ఉంటుంది, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు సెలెక్షన్ చేసుకోండి మీ దగ్గర అవైలబుల్ కార్డు. తర్వాత పైన సెలెక్షన్ చేసుకున్న పేపర్ను బట్టి ఫీజు అమౌంట్ ఎంత ఉన్నది అనేది కనబడుతుంది. అండ్ పక్కనే క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా 140210 అట్లా మీకు వస్తుంది వేరే. సో అది అక్కడ ఆ క్యాప్చా సెక్షన్లో ఎంటర్ చేసి డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు మరి ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ నో అని పెట్టుకుంటే కనుక వాళ్ళకి జస్ట్ ఆ పేపర్ సెలెక్షన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, 2కి అప్లై చేస్తారా, బోత్కి అప్లై చేస్తారా మీరు ఎలిజిబిలిటీని బట్టి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్ అయ్యారా చదువుతున్నారా అని అడుగుతుంది. మరి రిలవెంట్ కోర్సు పైన సెలెక్షన్ చేసుకున్న కోర్సును బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నా. పేపర్ 2 అంటే బీఈడి కదా. సో బీఈడి పాస్ అయితే పాస్ అయినా అని పెట్టుకోండి. అండ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను పాస్ అయ్యాను కాబట్టి పాస్ అయినా అని పెట్టుకున్నా. రిమైనింగ్ అంతా సేమ్ అండి, ఈ 2-3 ఎక్స్ట్రా వస్తాయి అంతే మీకు. సో టీచర్గా వర్కింగ్ చేస్తున్నామని ఎస్ అంటేనే కనుక అవన్నీ ఎంట్రీ చేయాలి. సో ఇంతవరకే. సో ఇది పేమెంట్ అయితే ఫస్ట్ చేద్దాం. సో పేమెంట్ చేసినాక తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి టెట్కి సంబంధించి. సో ఇంక్లూడింగ్ ఛార్జెస్ కలిపి నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్షన్ చేసుకున్నా. 750 రూపాయలు ప్లస్ 29.5 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. పేమెంట్ అయితే చేస్తున్నా. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్, అప్డేట్ వీడియోస్ పొందాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పేమెంట్ చేసినాక ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ కానీ క్లిక్ చేయకండి, ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే పేమెంట్ అనేది మధ్యలో స్టక్ అయ్యి రిటర్న్ రావడానికి 7 వర్కింగ్ డేస్ అని వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ జర్నల్ నెంబర్ వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఆన్లైన్ ఫామ్ అని కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయ్యో నేను ప్రజెంట్ అర్జెంటుగా ఫోన్ వచ్చింది, లేకపోతే వెబ్సైట్ మీకు ఓపెన్ కాలేదు,
అని ఇక్కడ వరకే స్టాప్ అయితే కనుక హోమ్ పేజ్లో సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, 4th పాయింట్ ఏమో ఉంది. ఓకే, ఇందాక నేను చూపించాను ఫస్ట్. సో అది క్లిక్ చేస్తే మనకు జర్నల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే ఇదిగోండి సేమ్ ఇదే ఫామ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది, లేని ఇందాక ఎంటర్ చేసినవి కాకుండా రిమైనింగ్. ఓకేనా. సో ఇక్కడ ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, అండ్ ఇక్కడ జెండరు, కమ్యూనిటీ. సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీ క్యాస్ట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు, స్టార్ మార్క్ ఉంటే ఎంటర్ చేయండి సరిపోతుంది. అండ్ తర్వాత ఆర్యుఏ డిజబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. సో ఇది కనుక మీరు ఎస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఎనేబుల్ అయితే, నో పెట్టుకుంటే ఏం కనబడవు. సో ఎస్ పెట్టుకుంటే కనుక సో డిజబిలిటీ టైప్ ఏంటిది, ఆ నెంబర్ ఏంటి అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఎస్ పెట్టుకుంటే అదొక్కటే ఎంటర్ చేయాల్సి వస్తుంది, ఏది డిజబిలిటీ టైప్. సో నో కనుక పెట్టేసుకుంటే అది ఏం అడగదు. ఓకే. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్, మన పుట్టుమచ్చ ఏది ఎస్ఎస్సి మెమోలో ఉన్నది మెన్షన్ చేయండి, 2 ఉంటే 2 ఎంటర్ చేయండి, ఒకటైతే స్టార్ మార్క్ ఉంది. తర్వాత ఆర్ యూ వర్కింగ్ యాజ్ అ టీచర్, ఇది నో పెట్టుకున్నాం కాబట్టి సో అది నో అనే ఉంటుంది. తర్వాత అది ఎసెన్షియల్గా నోటిఫికేషన్ చదువుకున్నారంటుంది, ఎస్ అది కూడా. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, సో హౌస్ నెంబర్ అండ్ విలేజ్ లేదా స్ట్రీట్ మెన్షన్ చేయండి, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. సో జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. ఆ తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్. సో నేను పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నా కాబట్టి ఇది ఎగ్జామ్ రాయడానికి సంబంధించిన లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అయితే బై డిఫాల్ట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అయితే బై డిఫాల్ట్. ఇంగ్లీష్తో పాటుగా మీకు ఏది కలిపి రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పెట్టుకుంటే ఆ పక్కన ఇంగ్లీష్ అండ్ తెలుగు అని వస్తుంది. సో అందరికి తెలుగు రావాలని ఏం లేదు, కొందరికి ఉర్దూ వస్తుంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో వస్తుంది ప్యాటర్న్ ఆ విధంగా. లేకపోతే కొందరు హిందీ వస్తుంది, హిందీ పెట్టుకుంటే హిందీ అండ్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ వస్తుంది. ఓకే. ఓకే. సో నాకు తెలుగు కావాలి కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు అనే పేపర్ ప్యాటర్న్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది. సో పైన మీరు పేపర్ 1 సెలెక్షన్ చేసుకున్నారా, పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నారా, లేదా బోత్ పేపర్ సెలెక్షన్ చేసుకున్నారా, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇదిగోండి ఇందులోకి వెళ్ళి మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ అని ఉంది, గమనించండి. క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఈడి ఆర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా అడ్మిటెడ్ అండ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ బీఈడి ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd December 2015 సెలెక్ట్ 1 అదర్వైజ్ సెలెక్ట్ 2 అని ఉంటుంది. 2015 December 23 తర్వాత కనుక మీరు పాస్ అయినట్లయితే కనుక లేదా చదువుతున్నట్లయితే కనుక సెలెక్షన్ చేసుకోండి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి December 23rd 2015 కంటే ముందు పాస్ అయినట్లయితే కనుక మీరు ఇక్కడ రేడియో బటన్ ఉంది కదా, దీన్ని రేడియో బటన్ అంటారు. సో ఇది సెలెక్షన్ చేసుకోమని అంటది. ఓకే. ఇది టీచర్స్ వాళ్ళకైతే ఎక్కువ 2015 కంటే ముందు క్వాలిఫై అవుతారు కాబట్టి సెకండ్కి వెళ్ళిపోతారు, అది చూసుకోండి. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీకు తెలుసు. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే 2015 తర్వాత December 23rd తర్వాత పాస్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ December 23rd 2015 కంటే ముందు పాస్ అయిన వాళ్ళు సెలెక్షన్ చేసుకోండి. అండ్ బీటెక్ వాళ్ళు ఉంటారు, మరి బీటెక్ చదివి బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ 5th పాయింట్ ఉంది, 1 2 3 4 5 ఇదిగోండి, ఈ 5th పాయింట్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్న నష్టం ఏం లేదు, 15 తర్వాత పాస్ అయిన వాళ్ళు. అండ్ ఇక్కడ పేపర్ 2కి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్ ఆఫర్డ్ ఏముంటుంది అనేది మీకు తెలుసు. మీరు మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ అని మీకు తెలుసు. ఇక్కడికి వెళ్ళి అది దాన్ని చూజ్ చేసుకోండి. ఓకేనా. నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఐశ్వర్య ఆన్లైన్ మంకమ్మ తోటలో ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఉంటుంది, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2. సో ఇక్కడ మీరు ఈ పేపర్ 2కి సంబంధించి మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూజ్ చేసుకోండి. అంటే నేను పేపర్ 2 సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి పేపర్ 2కి సంబంధించి, మీరు పేపర్ 1 అంటే పేపర్ 1 క్వాలిఫికేషన్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గవర్నమెంట్లో చదివారా, ప్రైవేట్లో చదివారా, ఓయూలో అంటే యూనివర్సిటీలో చదివారని సెలెక్షన్ చేసుకొని ఆ కాలేజ్ పేరు అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లియర్. రైట్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ జర్నల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్. సో ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టుకోండి, లేదు మేము 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ డైరెక్ట్ చదివాము రెగ్యులర్గా అంటే కనుక నో పెట్టేసుకోండి. సో ఓపెన్లో చదివిన వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టుకోవాలి. క్లియర్.
సో ఇక్కడ నేను రెగ్యులర్గా చదివాను కాబట్టి నో పెట్టేసుకొని నో పెట్టుకుంటే ఇక్కడ మీరు సిబిఎస్ఈలా ఎస్ఎస్సి 10th క్లాస్ బోర్డు సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ నుంచి. సో ఈ బోర్డు సెలెక్షన్ చేసుకున్న తర్వాత పక్కనే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయమని ఉంటుంది. మీ బోర్డు సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ బోర్డు ఏందో మీకు తెలుసు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన ప్రజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సెలెక్షన్ చేసుకున్న తర్వాత తర్వాత ఏమున్నది స్టడీ టైపు రెగ్యులరా లేకపోతే ఇర్రెగ్యులర్ అక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. వితౌట్ స్కూల్ స్టడీ విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ. ఓకే, సో కొందరికి ఏంటంటే మాకు 3rd నుంచి వెళ్ళి సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేకపోతే 2nd క్లాస్ నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేకపోతే 4th క్లాస్ నుంచి వెళ్ళి ఉన్నాయి అని అంటే కనుక మీరు ఇక్కడ వితౌట్ స్కూల్ స్టడీస్ అని పెట్టేసుకొని ఆ స్కూల్ కానీ ఆ విలేజ్ పేరు కానీ మీరు రాయాలి. అర్థమవుతుందా? సో లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మేము ఒకటే స్కూల్ అంటే హ్యాపీగా ఒకటే స్కూల్ రాసేసేయండి. లేదు మేము డిఫరెంట్ స్కూల్లో చదివాము అని అంటే కనుక ఆ డిఫరెంట్ స్కూల్స్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఓకే, నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. పట్టుకొచ్చినావా డబ్బా? సో ఇక్కడ అక్కడ పైన సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్లను బట్టి ఇక్కడ మీ లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఏమన్నా ప్రీవియస్గా ఇంత 2025 కంటే ముందు ఎప్పుడైనా టెట్ ఎగ్జామ్ రాశారా అని అంటే ఎస్ అంటే కనుక ఏ మంత్ ఏ ఇయర్లో మీరు రాశారు దాని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో రాసిన వల్లే ఎంట్రీ అక్కడ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. లేదు మేము ఇప్పటివరకు ఫస్ట్ టైం అంటే కనుక నో పెట్టేసుకోండి. తర్వాత ఒక 16 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న వాటిలోకి వెళ్ళి మాత్రమే మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైతే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఉన్నాయో జాగ్రత్త చూసుకొని 16 రకాలుగా 1 by 1 పెట్టుకోవాల్సింది, ఎందుకంటే అన్ని స్టార్ మార్కే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఎంత కేబీలోపు అప్లోడ్ చేయాలి ఫోటో, ఎంత కేబీలోపు అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ అని ఉంటుంది. మరి ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆర్ యూ వర్కింగ్ యాజ్ అ టీచర్ అని ఎస్ పెట్టినప్పుడు మరి వారికి ఏమేమి ఇక్కడ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే అని చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఎస్ అని పెట్టేసుకున్నాము. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, గవర్నమెంటా లోకల్ బాడీ అని సెలెక్షన్ చేసుకున్నాము. అండ్ ప్రజెంట్ పోస్ట్ నేమ్, ఇక్కడ ప్రజెంట్ మీ యొక్క పోస్ట్ నేమ్ ఏంటి అనేది దాని మీద క్లిక్ చేయండి, లిస్ట్ వస్తుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ పక్కనే ప్రజెంట్ పోస్ట్ ట్రీజరీ ఐడి ఆర్ పేరోల్ ఐడి, అది మీకు తెలుసు, అది అక్కడ రాయండి. అండ్ పక్కనే చూడండి ప్రజెంట్ పోస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ప్రజెంట్ మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అది రాయండి. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ పోస్ట్ నేమ్. ఓకే, సో ఫస్ట్ అపాయింట్మెంట్ అయినటువంటి పోస్ట్ ఏందో మీకు తెలుసు, ఆ జాబ్ ఏంటిదో అందులోకి వెళ్ళి మళ్ళీ సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అనేది ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, అది సెలెక్షన్ చేసుకోండి. అండ్ పక్కన ఇంకోటి ఉన్నది చూడండి, ఎనీ అదర్ పోస్ట్ బిట్వీన్ ప్రజెంట్ అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, దాని మీద క్లిక్ చేస్తే ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అయితే కనుక మళ్ళీ దాని డీటెయిల్స్ చేయాలి. సో అవి అప్లోడ్ చేసి డిక్లరేషన్ మీద టిక్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. మొత్తం కూడా ప్రివ్యూ కనబడుతుంది టాప్ టు బాటమ్. ఓకే ఉంటే కనుక సబ్మిట్ కొట్టండి, లేకపోతే ఎడిట్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఈ విధంగా సబ్మిట్ కొట్టే జర్నల్ నెంబర్ మళ్ళీ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ ఈ విధంగా వస్తుంది. ఇది మనం మొత్తానికైతే 2026లో జనవరిలో ఎగ్జామ్ రాసే టెట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసే పద్ధతి. ఇటు ఉపాధ్యాయులతో పాటుగా ఉపాధ్యాయులు లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళకు కూడా ఎట్లా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిసారిగా చూసినట్లయితే. థ్యాంక్ యూ.